పెలికన్ పక్షులు సైబీరియా నుంచి 14,000 కిలోమీటర్లు ఏకదాటిన సింగిల్ ఫ్లైట్ దాటి వచ్చి మన పులికాట్ సరస్సుకు వచ్చి సంతానోత్పత్తి గావించి మళ్ళా పిల్లలతో సహా సైబీరియా వెళ్ళిపోతాయి. 14,000 కిలోమీటర్లు ఏకదాటిన. అసలు అద్భుతమైన విషయం. సైబీరియా నుంచి వచ్చేటప్పుడు ముసలి పక్షులు ముందు ఎగురుతాయి, పడుచు పక్షులు వెనకాల ఉంటాయి. దారి చూపించడానికి ముసలి పక్షులు ముందు ఉంటాయి. కానీ పులికాట్ సరస్సు నుంచి సంతానోత్పత్తి గావించి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు పిల్ల పక్షులు ముందు ఉంటాయి, పడుచు పక్షులు మధ్యలో ఉంటాయి, వెనకాల ముసలి పక్షులు ఉంటాయి. వీటి యొక్క రెక్కల్లో 14,000 కిలోమీటర్లు ఏకధాటిగా ఎగరడానికి ఎనర్జీ ఎవరు పడి? హూ ఈజ్ ది ఎనర్జీ ప్రొవైడర్? హూ గేవ్ దట్ పర్టికులర్ ఎనర్జీ? మనం కూడా అమెరికా ఫ్లైట్లు 14,000 కిలోమీటర్లు ఎగిరిపోవచ్చు కదా. ఫ్లైట్ ఎందుకు ఎక్కుతున్నా? మనం కూడా రెక్కలు అలాంటివి ప్రిపేర్ చేసుకుని తయారు చేసుకుని అంత శక్తి మనం రెక్కల్లో పెట్టుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు కదా. ఆ పక్షులు పెరికాడు పక్షులకే 14,000 కిలోమీటర్లు వెళ్ళేటువంటి ఎనర్జీ అంటే కదా. అందుకే అంటాం హూ ఈజ్ ది ఎనర్జీ ప్రొవైడర్ ఇన్ దే వింగ్స్? పెరికాన్ బర్డ్స్. ఐన్స్టీన్ గొప్ప భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ హాకింగ్ గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. ఐన్స్టీన్ బ్రహ్మాండమైనటువంటి సాపేక్ష సిద్ధాంతం, జనరల్ రిలేటివిటీ అని సిద్ధాంతం కాదు, అది ప్రపంచాన్ని కొత్త తొక్కించేలాగా ప్రపంచ సైంటిస్టులు ఎదురు తీసుకెళ్ళింది. ఆ సూత్రం E=mc². E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే సర్కం. ఈ అంటే ఎనర్జీ అనుకున్నాం కదా. ఆ ఎనర్జీ ఒక భూమికి ఉన్నటువంటి ఎనర్జీ ఎలా కలుగుతుంది అంటే దాని యొక్క ద్రవ్యరాశిని, దానికి ఉన్నటువంటి సర్కంఫరెన్స్ చుట్టుకొలతనే రెట్టింపు చేసి ఆ రెండింటినీ గుణితే దాని యొక్క శక్తి ఏదైనా సరే చిన్న మొక్క కాంచి 400 కోట్ల పరిమాణం ఉన్నటువంటి మెట్రిక్ టన్నులు బరువు ఉన్నది కూడా E=mc². అలాంటి కనిపెట్టిన ఆయన మంచి ఖగోళ శాస్త్రవేత్త. ఆయన దేవుడు లేడని ఏమనలేదు, దెర్ ఈజ్ సమ్ పవర్ అన్నదంతే. పవర్ అంటే శక్తి, అందరూ ఒప్పుకునేది అది కరెక్టే కదా. ఏదో అద్భుతమైన శక్తి ఉంది ఈ సృష్టి వెనుక, అంతవరకు కరెక్టే. ఐన్స్టీన్ ఏమన్నాడంటే అత్యంత సంక్లిష్టమైన నా యొక్క అపూర్వమైన ప్రయోగాల వెనుక ఏదో ఖచ్చితమైన ఒక శక్తి మాత్రం ఉంది, అంతవరకు నేను నమ్మగలను. వాట్ ఈజ్ దట్ పవర్? ఆ శక్తి ఎవరు ఆ శక్తి? ఆయన ఇంకోటి ఏమన్నాడంటే దేర్ ఆర్ 2 గాడ్స్. వన్ ఈజ్ పర్సనల్ గాడ్, సెకండ్ ఈజ్ సైన్స్ గాడ్. ఆయన సైన్స్ గాడ్ అని నమ్మాడు, పర్సనల్ గాడ్ని అటు ఇటుగా అనుమానంగా చెప్పాడు. ఆ శక్తినే పర్సనల్ గాడ్ కింద ట్రీట్ చేసుకోవచ్చు మనం. స్టీఫెన్ హాకింగ్ గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, ఖగోళాన్ని జల్లెడ పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే అన్ఫాథమబుల్, అన్కౌంటబుల్ క్వశ్చన్స్ కమ్ ఇంటూ అవర్ మైండ్ అగైన్ అండ్ అగైన్. అన్ఫాథమబుల్ అంటే అనాన్సర్డ్, జవాబు చెప్పలేని అంతు చిక్కని లెక్కలేనన్ని ప్రశ్నలు మన మనసుల్లో పదే వస్తుంటాయి. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే సృష్టికర్త ఆదేశం అంటే ఆర్డర్, సహాయం అంటే హెల్ప్, ఆ రెండు లేనిదే మనం ఏ పని చెయ్యలేము. సార్ ఐజాక్ న్యూటన్ మన భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనిపెట్టింది శాస్త్రం, గ్రావిటేషనల్ ఫోర్స్. మన భూమికే కాదు ఈ 14,000 కోట్ల విశ్వానికి అనుసంధానంగా ఒక గురుత్వాకర్షణ ఉంది, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అసలు ఒకదాని నుంచి ఒకటి విడిపోతే దిక్కుండిపోతాయి. ఇన్ని బిలియన్ సంవత్సరాల నుంచి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ తోటి అనుసంధానించబడి ఉన్నాయి. ఐజాక్ న్యూటన్ ఏమన్నాడంటే
the most powerful system of the stars, the sun, the comets, and the comets could only proceed through the counsel and the dominion of an infinite and a powerful being. Being అంటే లివింగ్, నాట్ థింగ్. థింగ్ అంటే నాన్ లివింగ్, బీయింగ్ అంటే లివింగ్. వాట్ ఈస్ దట్ బీయింగ్? హూ ఈస్ దట్ బీయింగ్? ఆ సృష్టికర్త ఎవరు? ఓ రోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ఉండగా అటువైపుగా ఓ చేరబాకుడు వెళ్ళాడు. ఆ వెళుతూ అతను, చేరబాకుడు అంటే అర్థం ఏంటంటే ఎవరినైనా సరే 5 నిమిషాలు తన మాటతో నాస్తికులుగా మార్చేస్తాడు. ఎన్నో వేల మంది నాస్తికులుగా మార్చేశాడు. అతను గౌతమ బుద్ధుడిని, మిస్టర్ బుద్ధ, దేవుడు అనేవాడు ఉన్నాడా? డస్ గాడ్ ఎగ్జిస్ట్? లేదా గాడ్ ఈజ్ దేర్ ఆర్ నాట్ అని అడిగాడు. దానికి గౌతమ బుద్ధుడు లేడు అని సమాధానం ఇచ్చాడు. ఆశ్చర్యపోయారు గౌతమ సిద్ధార్థుని యొక్క శిష్యులు, ఆ చేరబాకుడు కూడా. 4 రోజుల పాటు చట్టాన్ని ఉల్లంఘించి సిద్ధార్థుడి యొక్క సగం మంది శిష్యుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు, చట్టాన్ని ఉల్లంఘించారు, అనేక నేరాలకు పాల్పడ్డారు. ఈలోగా 4 రోజులు పోయిన తర్వాత ఎంతమంది నాస్తికులుగా తయారయ్యారని చెప్పి చూడటానికి ఆ చేరబాకుడు వచ్చాడు. వచ్చి మళ్ళా అలాగే నిలబడి చూస్తున్నాడు. ఈ లోపల శిష్యుడు, స్వామి ఏంటిది, భగవంతుడు లేడన్నారు, మరి ఏంటిది, వీళ్ళందరూ కూడా ఎలా అయిపోయారంటే, అప్పుడు చేరబాకుడు అడిగాడు, ఇప్పటికైనా చెప్పండి ఉన్నాడా లేదా అని బుద్ధుడు అడిగాడు. ఉన్నాడు అన్నాడు గౌతముడు. అదేంటిది, మొన్న లేడన్నారు ఇప్పుడు ఉన్నాడు అన్నారంటే, ఏమయ్యా నువ్వు స్వర్గం నరకం అనేటువంటి ఆ నరకంలో శిక్షలో వాళ్ళందరికీ తక్కువ పడి వాళ్ళందరినీ నేను నాస్తికులుగా తయారు చేసేసాను కాబట్టి నీకు ఇంకా డబల్ శిక్షలు ఉంటాయని చెప్పేసి నువ్వు కంగారు పడి మళ్ళీ వచ్చావు ఇక్కడికి. అంటే దేవుడు ఉన్నాడా లేడా అని నీకు క్లారిటీ లేదు, నాకు క్లారిటీ ఉంది. అని చేత ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేడు, అది నీ ఇష్టం నా ఇష్టం అని సమాధానం చెప్పాడు గౌతముడు. రెండో నిజమే, నేను ఉన్నాడని నమ్ముతున్నాను, నువ్వు లేడని నమ్ముతున్నావు. నీది కరెక్టే, నాది కరెక్టే, రెండు రైటే. అంచేత ఎవరిష్టం వాది, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. కానీ ఒక్క విషయం మట్టికి చెప్తున్నాను, దేవుడు ఉన్నాడా లేడని నా దగ్గరికి వచ్చాడు కదా, అది ఎలా ఉందంటే ఇది షర్ట్ అవునా కాదా అన్నట్టు షర్ట్ చూపించి. అంచేత నువ్వు దేవుడు ఉన్నాడా లేని అడిగావు కాబట్టి దేవుడి మీద నీకు అనుమానం ఏర్పడి ఒకవేళ ఇంతమందిని నాస్తికులుగా తయారు చేశాను, ఆ నరకంలో నాకు బాగా ఎక్స్ట్రా శిక్షలు ఏమైనా ఉంటాయేమో భయపడి నా దగ్గరకు వచ్చి క్లారిఫికేషన్ కోసం దేవుడు ఉన్నాడా లేదా అని అడిగావు. అంచేత ఆ దేవుడు ఉన్నాడా లేదనేది నీ మైండ్లో ఒక అనుమానం వచ్చి పరిశోధిస్తున్నావు, వెళ్తా ఒక నిర్ణయానికి మట్టికి తప్పనిసరిగా వస్తావు. నువ్వు ఇప్పుడు మీమాంసలో ఉన్నావు, నువ్వే తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తావని బుద్ధుడు చెప్పాడు. ఓ రోజు ఓ ట్రైన్లో ఓ కుర్ర సైంటిస్టు ఎదురుగా కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన చేతిలో బైబిల్ చూసి, ఎందుకంటే ఆ మత గ్రంథాలు దండగా, నేను చూసిందే నమ్ముతాను, చెప్పింది చదివింది అసలు నమ్మను అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన తన అడ్రస్ ఇచ్చి ఆ కుర్ర సైంటిస్ట్ని ఒకసారి కలవమన్నాడు. ఆ కుర్ర సైంటిస్ట్ వెళ్ళాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆ ల్యాబొరేటరీ తాళాలు తెరిచేటప్పటికి ఆ ల్యాబొరేటరీ పెద్ద ల్యాబొరేటరీ అనేక ప్రయోగాలు ఆపరేట్ అయిపోతున్నాయి. అందులో ముఖ్యమైనది థామస్ అల్వా ఎడిసన్ అంటే థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఎలక్ట్రిక్ బల్బులు కనిపెట్టాడు. ఎవరైనా ఎలక్ట్రిక్ బల్బులు వాడటం ఇంత వెలుగులో ఉన్నట్టు కారణం ఆయనే. యాక్చువల్లీ ప్రయోగాలు చూసి చేతులు పట్టుకుని సారీ చెప్పి, సార్ ఇవన్నీ ఎప్పుడు చేశారు, ఇవన్నీ ఎక్కడ సేకరించారు, ఇవన్నీ ప్రయోగాలకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడ సంపాదించారు? లేదమ్మా, నేను బాబుగా ఆఫీస్లో కలవమని చెప్పాను, తాళం తెచ్చినట్టు ఇవన్నీ అసలు ఎప్పుడు కంపెనీ నాకే తెలియదు, ఎప్పుడు వచ్చినాయంట ఇవన్నీ అన్నాడు. సార్ చెప్పకండి సార్, మీరు గ్రేట్ సైంటిస్ట్ థామస్ అల్వా ఎడిసన్ ముందే చెప్పలేదు సార్, వస్తే అప్పుడే నేను సారీ చెప్పేది ట్రైన్లో అని చాలా బాధపడ్డాడు. ఇట్స్ నేమ్ ఈజ్ థామస్ అల్వా ఎడిసన్. ఎలక్ట్రిక్ బల్బ్ సూత్రం ఏమీ లేదు,
ఎలక్ట్రిక్ బల్బులో ఏ బల్బులో అయినా సరే శూన్యం ఉంటుంది, వ్యాక్యూమ్ ఉంటుంది. వ్యాక్యూమ్లో ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ వ్యాక్యూమ్లో పెట్టి కరెంట్ పంపితే మంచి కాంతివంతమైన బల్బుగా తయారు. అదే కనిపెట్టాడు ఆయన. వ్యాక్యూమ్లో శూన్యంలో కాంతిని పంపిస్తే ఆ బల్బు దేదీప్యమానంగా వెలుగుతుంది. సింపుల్ థింగ్. క్యాల్కులేషన్ ఆఫ్ టైం, కాలాన్ని లెక్కించడం. మనం శాస్త్రజ్ఞులు మామూలుగా అంగారెడ్డి మీద సెటిల్స్ పంపుతారు కదా, అందులోంచి ల్యాండ్ అయ్యి మిషన్ కిందకి ల్యాండ్ అవుతుంది కదా, ఆ అయ్యేటప్పుడు సెకండ్లో 1,00,000 వంతు కూడా క్యాల్కులేట్ చేసి దాన్ని జాగ్రత్తగా తెప్పాలి. ఏమాత్రం జాగ్రత్తగా తెప్పకపోయినా సెకండ్లో 1,00,000 వంతులో 1000 వంతు కూడా తేడా జరిగిన ఆ యొక్క ప్యాడ్స్ పాదాలు కింద ఆ ఒత్తిడికి గురయ్యి మిషన్ పాడేది, కూలిపోతుంది మిషన్. ఈ క్రియేటర్, ఈ యొక్క అనంత విశ్వంలో అనంత శూన్యంలో ఉన్నటువంటి క్రియేషన్ యొక్క క్రియేటర్ సెకండ్లో 1,00,00,000 వంతు, సెంటీమీటర్లో 1,00,00,000 వంతు కూడా క్యాల్కులేట్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. దెన్ హూ ఈజ్ ది ఆపరేటర్, హూ ఈజ్ ది డిజైనర్, హూ ఈజ్ ది మేనేజర్? ఈ అనంత విశ్వంలో, ఈ సృష్టిలో, ఈ శూన్యంలో, ఈ విశ్వంలో ఉన్నటువంటి మన భూగోళం మీద ప్రకృతి మనల్ని శాసిస్తూ ఉంటుంది, మనకు సహాయపడుతుంది, శాసిస్తుంది కూడా. అంచేత మనం ప్రకృతికి లోబడి నేచర్ని ఆశ్రయించి అనుగ్రహించి వెళ్ళాలి తప్ప ఇంకో రకంగా మనం ప్రవర్తించాలి. దాన్ని నేచర్లో లా అండ్ ఎఫెక్ట్ అంటారు. లా అండ్ ఎఫెక్ట్. లా నువ్వు ఉల్లంఘించకుండా ఉంటే నీకు ఎఫెక్ట్లు గుడ్డుగా ఉంటాయి. లాను ఎప్పుడైతే ఉల్లంఘించామో ఆ యొక్క ఎఫెక్ట్లో తీవ్రంగా ఉంటాయి. అవే గ్లోబల్ వార్మింగ్. మీకు 45 డిగ్రీలు 50 డిగ్రీలు తట్టుకోగలం, దాన్ని పెంచేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? రకరకాల వైరస్లు ఉత్పరివర్తనాలు కొత్తవి పుట్టుకొచ్చి మానవుడికి ఇబ్బంది వస్తుంది. అంచేత మనం ఎప్పుడు కూడా సమాజంలో లాను ఉల్లంఘించే కోర్టులో శిక్ష వేయరా? అలాగే ప్రకృతి కూడా కోర్టు అది జడ్జిమెంట్ చెప్తుంది. మనం ఏదైనా లాను ఉల్లంఘించి మనం ఏమైనా చేసామని ఏమి ప్రవర్తించామంటే గ్యారంటీగా మనకి శిక్షలు ఉంటాయి. అవే శిక్షలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. దిస్ ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ నో బిగినింగ్, హ్యాస్ నో ఎండ్. ఈ అనంత విశ్వానికి ఆరంభం లేదు, అంతం లేదు. ఈ యొక్క విశ్వాన్ని శోధించాలంటే మన వల్ల కాదు. కారణం ఏంటంటే ఇప్పటికీ సూర్య కుటుంబాన్ని పూర్తిగా శోధించలేకపోయాం. అంచేత విశ్వాన్ని శోధించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఏ ఆవిష్కరణైనా, ఐన్స్టీన్ అయినా, స్టీఫెన్ హాకింగ్ అయినా, ఏదైనా ఓ 200 సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ పుస్తకాలు మూలపడేస్తారు, మళ్ళీ కొత్తగా తయారవుతుంది. అంచేత శోధించడం అనేది చాలా కష్టం. ఈ విశ్వాన్ని మనం చదవలేం. మనం ఈ అనంత విషయంలో ఉన్నటువంటి నివాసయోగ్యమైనటువంటి ఈ భూమి మీద మనం పుట్టి కేవలం ఉన్నప్పుడు మన ఎదురుగుండా మన అమ్మ, మన నాన్న, మన బంధువులు, మన ఇల్లు, మన ఇంట్లో టీవీ, ఆ తర్వాత కొద్దిగా ఎదిగిన తర్వాత పొలాలు, పుట్టలు, గొడ్డు, గోద అన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తాయి. మనం పుట్టేటప్పటికి ఇవన్నీ మన ముందు ఉన్నప్పుడు వాటిని ఎవరు సృష్టించి మన కళ్ళ ముందు పెట్టారు? హూ ఇస్ ది క్రియేటర్? మనం పుట్టేటప్పటికే అనంత సృష్టి, ఈ సూర్యుడు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. అప్పుడు క్రియేటర్ లేడని ఎలా అంటే ఉన్నాడు. క్రియేటర్ తప్పనిసరిగా ఉంటాడు. క్రియేషన్ ఉందంటే క్రియేటర్ ఉన్నట్టే. దెన్ హూ ఈజ్ ది క్రియేటర్? వాట్ ఈజ్ ది క్రియేటర్? ది ఆల్ యూనివర్సెస్, గెలాక్సీస్, సోలార్ సిస్టమ్స్, our town, everything in the universe is an already pre-recorded video. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల ముందుదే వీడియో రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఇట్ కెనాట్ బి రివైండెడ్, ఇట్ కెనాట్ బి ఫాస్ట్ ఫార్వర్డెడ్, ఇట్ కెనాట్ బి స్టాప్డ్ ఈవెన్ 1 సెకండ్ ఆల్సో. ఆ క్రియేటరు మెడిటేషన్లో ఉండి ఏమీ చేయదు. తన యొక్క 100% 70% మేధాశక్తితోటి మౌనంగా చూస్తే అవే ఆపరేట్ అయిపోతూ ఉంటాయి. మనకి
ఈ 84వ విస్ఫోటనలో ఒక అతి తెలివైన ప్రాణి సృష్టించాలని చెప్పేసి మానవుడు సృష్టించాడు. తెలివితేటలు ఇస్తే మానవుడు ఎలా ఉంటాడని జస్ట్ ప్రయత్నం చేసి ట్రైల్ చేశాడు. ఇచ్చి మనకి 1% మాత్రమే తెలివితేటలు ఇచ్చాడు. ఆయనకున్నది 100%. హీ ఆపరేట్స్ ఆల్ యూనివర్సెస్. అది కూడా మెడిటేషన్లో ఏమి మౌనంగా కూర్చుంటాడు. ఆ మౌనంలో వీక్షిస్తూ ఉంటే 14,000 కోట్ల విషయాలు అలాగా ఆపరేట్ అయిపోతూ ఉంటాయి. అది అతని యొక్క క్రియేటర్ యొక్క పవర్. దెన్ హౌ మైటీ ఈజ్ ద క్రియేటర్. ఆ క్రియేటర్ ఎంత బలమైన వాడు మనం ఊహించలేనంత గొప్ప విషయం. పాస్ట్ విల్ నాట్ బి రిమైండెడ్, ఫ్యూచర్ విల్ నాట్ బి ఫాస్ట్ ఫార్వర్డెడ్. గతం వెనక్కి రాదు, భవిష్యత్తు మనకు ముందు తెలియదు. అంచేత మనం వర్తమానంలోనే బతకాలి. గతం యొక్క అనుభవాలు, భవిష్యత్తు యొక్క ప్లాన్లు వేసుకుని ఈ వర్తమానంలో మనం ప్రయాణించాలి తప్ప పాస్ట్ని ఫ్యూచర్ని పట్టుకుని మనం ఏమీ చెయ్యలేం. సో ద క్రియేటర్ ఈజ్ ఏ గ్రేట్ ఎనర్జీ మేకర్, a great organizer, a great designer, a great scientist and a great director. ఆయన సెకండ్లో కోటో వంతులో కోటి పనులు పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆయన జనరేటర్, సృష్టికర్త, ఆర్గనైజర్, జీవించే విధాన నిర్ణేత, డిజాల్వర్, లయకర్త. అన్నిటినీ బ్లాక్ హోల్స్లో లయం చేస్తాడు, డిజాల్వ్ చేసేస్తాడు. సో ఈజ్ కాల్డ్ ఏ గ్రేట్ డిజాల్వర్. మనకి సృష్టి లయల గురించి 1% కూడా తెలియదు, కానీ క్రియేటర్కి సృష్టి లయల గురించి 100% అవగాహన, 100% డైరెక్షన్ ఉంది. సునామీ, సైక్లోన్ వస్తుందనగా జంతువులు, పక్షులు సురక్షిత స్థానానికి వెళ్ళిపోతాయి. ఇంచేత అవి ప్రకృతితో మమేకమై ఉన్నాయి, వాటికి తెలిసిపోతాయి ఆ యొక్క వైబ్రేషన్స్. కానీ మనం వరద వచ్చినా, వాన వచ్చినా, సైక్లోన్ వచ్చినా, సునామీ వచ్చినా సముద్రం వార గ్రామాల్లో మన ఇళ్లలో మనం ఉంటాం. ఇంచేత మనం ప్రకృతితో మమేకమైనాము. మనం ప్రకృతిని ప్రేమించలేదు, ప్రకృతిని తెలుసుకోవట్లేదు. ప్రకృతి అంటే తెలియదు, విశ్వం అంటే తెలియదు మనకి. అంచేత ప్రకృతితో మమేకమై లేని మానవుడు ఎప్పటికైనా ఇబ్బంది పడతాడు. For every making there is a maker. For every law there is a lawmaker. For every bus there is a driver. For every design there is a designer. For every life there is a lawgiver. So who is the designer? Who is the maker? Who is the organizer? Who is the operator? ఈ సృష్టిలో సృష్టించమన్న ప్రతి దాని కనుక ఒక సృష్టికర్త ఉంటాడు. బల్బు, రేడియో, టీవీ వీటన్నిటి కనుక ఒక సృష్టికర్త ఉన్నాడు. అలాగే ఈ 12,000 కోట్ల విశ్వాలని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త డెఫినెట్గా ఉన్నాడు. అతనే క్రియేటర్, అతనే సృష్టికర్త. ఈ అనంత శూన్యంలో, అనంత విశ్వంలో 14,000 కోట్ల విశ్వాలు ఉన్నాయి అంటే వాటిని సృష్టించినటువంటి ఓ సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడు. దానికి ఉదాహరణలు మనం చెప్పుకున్న ఈ 5 ఎపిసోడులు